హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ఛానల్లో అటుకుల పాయసం చూపిస్తానండి. రెసిపీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి వీడియోలోకి. అటుకుల పాయసాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దండి, కామెంట్ చేయండి వీడియో అయిపోయిన తర్వాత. ముందుగా ఒక కప్లో ఒక 3 స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నామండి. 3 స్పూన్స్ పెసరపప్పుకి 6 స్పూన్స్ అటుకులు, అంటే పెసరపప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ అటుకులు తీసుకోవాలి. ఏ స్పూన్లో అయితే తీసుకున్నామో అదే స్పూను డబల్ అటుకులను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు అటుకులను చూసారు కదా, ఇలా ఒక కప్ అయింది. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఫైన్గా బరకగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా వచ్చింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లో ఆడిన పౌడర్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఒక కప్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. కడాయిలో 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేశాను. అలానే జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అవుతుందనగా బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే పప్పు పలంగా కాకుండా పీసెస్ కింద సన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు అడుగడుక్కి తగులుతూ బాగుంటుంది ఫ్లేవర్ అనేది. హై ఫ్లేమ్ మీదే మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని మిశ్రమాలన్నీ నెయ్యిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా తెల్లగా ఉన్న పౌడర్ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, అలా మాడిపోకుండా చూసుకోండి. ముఖ్యంగా నెయ్యి క్వాంటిటీ తక్కువైందంటే ఇంకొక స్పూన్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక కప్పు, ఏదైతే కప్పు మనం పౌడర్ తీసుకున్నామో పిండి మిశ్రమం, అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం కొంచెం వేడికి మెల్ట్ అవుతుంది కదా, అలా మెల్ట్ అయ్యి పిండిలో కలిపేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్నాక చూడండి, ఇట్లా వచ్చాక రిమైనింగ్ కప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం అంతా కూడా కరిగి మిశ్రమం అంతా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి పాకంలా కరిగింది కదా. ఇంకొంచెం ఉడకాలండి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనము మిశ్రమాన్ని ఏం చేయాలో చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఒక 2 నిమిషాలకి. చూడండి, ఇంక మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత వేరే గిన్నెలో మనము పాలు మరగపెట్టుకొని, పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కలుపుకోవాలి. అంటే ఈ పిండి మిశ్రమం అన్నా చల్లగా ఉండాలి, లేదా పాలన్నా చల్లగా ఉండాలి, రెండు వేడిగా ఉండకూడదు. పిండి కొంచెం గోరువెచ్చగా అయింది కదా, ఇందులో మరిగి చల్లార్చిన పాలను యాడ్ చేసి మిశ్రమం అంతా కూడా జస్ట్ ఒక ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. రెండు కూడా మిక్స్ అయ్యి ఒక ఉడికితే ఫ్లేవర్స్ అనేవి బాగా కలుస్తాయి. చూసారు కదా, అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పాయసం మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం వేడివేడిగా. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఇలా అటుకుల పాయసాన్ని ఒకసారి ట్రై చేసి చూపియండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళు ఈ పాయసానికి ఎడిట్ అయిపోతారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.